ఈ బిగ్ బిలియన్ డేస్లో మనం అయితే ఫ్లిప్కార్ట్ నుంచి మోటో ఎడ్జ్ 50 Pro మొబైల్ అయితే ఆర్డర్ చేయడం జరిగింది. సో ఇది బేసిక్ కాస్ట్ వచ్చేసరికి 35,000 ఉంది. ఆఫ్టర్ డిస్కౌంట్స్ మనకైతే 28,000 పడింది ఈ ఫోన్. సో అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ప్రజెంట్ మొబైల్ ఓపెన్ చేయగానే మనకైతే ఒక సిలికాన్ పౌచ్ ఇచ్చారు, ఒక ట్యాంపర్డ్ గ్లాస్ ఇచ్చారు అండ్ మొబైల్ ఫోన్. సో ఒకసారి అయితే ఓపెన్ చేద్దాం. ఈ మొబైల్ వచ్చేసరికి లక్స్ లావెండర్ కలర్. చెక్ చేద్దాం. సో ఇది IP68 వాటర్ ప్రూఫ్ రెసిస్టెంట్ మొబైల్. ఒకసారి అయితే మనం అయితే ఆన్ చేసి చూద్దాం. టర్న్ ఆన్ చేస్తున్నాను. మొబైల్ వచ్చి 6.7 ఇంచ్ డిస్ప్లే ఇచ్చారు, కర్వ్డ్ డిస్ప్లే. సో ఆల్ సైడ్స్ వచ్చేసరికి కర్వ్డ్ ఉంది. సో POLED డిస్ప్లే, ఇదైతే MOLED కాదు. సో బ్యాక్ సైడ్ వచ్చేసరికి సింథటిక్ లెదర్ టెక్స్చర్ ఇచ్చారు. గ్రిప్ వచ్చేసరికి చాలా బాగుంది, గ్రిప్ కూడా. సో దీంతో పాటు మనకి బాక్స్లో 125 వాట్ పవర్ ఛార్జర్ అయితే ఇచ్చారు, టర్బో పవర్ ఛార్జర్. ఇది 125 వాట్ వరకు సపోర్ట్ చేస్తుంది ఈ ఛార్జర్ అనేది. ఈ ఫోన్కి వైర్లెస్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఉంది. అది వచ్చేసరికి 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్. అండ్ దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి 144 Hz ఉంది. మేజర్గా ఈ ఫోన్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 7 జనరేషన్ 3 నుంచి అయితే ప్రాసెసర్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ అయితే ఫోన్ అన్లాక్ చేస్తున్నాం. సో సిమ్ ఎజెక్టర్ వచ్చేసరికి ఇక్కడ ఉంది, దాని గురించి అయితే మనకు చెప్తున్నారు. మనమైతే ఈ ఆప్షన్ని స్కిప్ చేస్తున్నాం. ప్రజెంట్ ఓల్డ్ మొబైల్ నుంచి న్యూ మొబైల్కి డేటా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అన్నీ స్కిప్ చేస్తున్నాను. నేనైతే నా వైఫై నెట్వర్క్కి కనెక్ట్ అయ్యాను ప్రజెంట్. సో బేసిక్ సెట్టింగ్స్ అయితే మనం ఫస్ట్ చేసుకోవాలి. ఫ్యూ మినిట్స్ తీసుకుంటుంది సెటప్ చేయడానికి, ఫోన్ ఫస్ట్ టైం కాబట్టి. ఫోన్ అయితే చూడడానికి చాలా ఎలిగెంట్గా ఉంది. బేసిక్ సెటప్ అయితే మనం ఫోన్కి అయితే చేయడం జరిగింది. మన పర్సనల్ ఈమెయిల్ ఐడి, మన వైఫై నెట్వర్క్స్ అన్నీ కనెక్ట్ అయ్యి నేనైతే బేసిక్ సెటప్ చేశాను. సో లెట్స్ ఎక్స్ప్లోర్ ఉంది కదా, గో టు హోమ్ పేజ్ అని కొట్టాను. అవడం అయితే మొబైల్ ఎలా ఉంది. మాన్యువల్లో ఇచ్చినట్టుగా ఇయర్ పీస్ సెన్సార్ వచ్చేసరికి ఇట్ సైడ్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా, మైక్రోఫోన్ ఉంటుంది అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఇక్కడ ఉన్నాయి. పవర్ బటన్ ఇక్కడ ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి ఆన్ డిస్ప్లే ఉంది. ఇక్కడ సిమ్ కార్డ్ ఎజెక్టర్ వచ్చేసరికి కింద బాటంలో ఉంది. లైట్నింగ్ C ఛార్జర్ వచ్చేసరికి ఇక్కడ బాటంలో ఉంది అండ్ స్పీకర్ ఇక్కడ ఉంది. సెకండరీ మైక్రోఫోన్ కూడా ఈ బాటంలో ఉంటుంది. ప్రజెంట్ నేను తీసుకున్న వర్షన్ వచ్చేసరికి 12 GB ర్యామ్ అండ్ 256 GB స్టోరేజ్ వస్తుంది. మోటోరోలా ఎడ్జ్ 50 Pro. సో డివైస్ డీటెయిల్స్ ఒకసారి సెట్టింగ్స్లోకి అయితే వెళ్తున్నాను నేను. ఆండ్రాయిడ్ వర్షన్ 14 అయితే ఇచ్చాడు. వీళ్ళు ఇక్కడ వాడేది సాఫ్ట్వేర్ ఛానల్ రెటిన్ అంట. 2 సిమ్ స్లాట్స్ అయితే ఇచ్చారు, ప్రొవైడ్ చేశారు. సో బేసిక్ ఇన్ఫో అయితే ఇలా ఉంది. మోటో ఎడ్జ్ 50 ప్రజెంట్ మార్కెట్లో కొంచెం ట్రెండింగ్గా ఉన్న మొబైల్. సో కెమెరాస్ వచ్చేసరికి ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. ఓవరాల్ మనం పెట్టిన ప్రైస్కి ఫోన్లో ఫీచర్స్ అయితే బాగా ఇచ్చారు. కొంచెం కెమెరా ఇంప్రూవ్ అయితే బాగుంది అనిపించింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద మోటో ఎడ్జ్ 50 Pro. లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్.